హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో నేను ఒక వాషింగ్ మిషన్ వీడియో అయితే అప్లోడ్ చేసిన కదా, వాటర్ కారుతూ ఉన్నాయని. ఇది వచ్చేసి ఇంకో వాషింగ్ మిషన్. ఇది వచ్చేసి మాది. ఇది సామ్సంగ్ 8 kg వాషింగ్ మిషన్. దీనికి ఈరోజు డ్రమ్ క్లీన్ అయితే పెడుతున్నా. ఫస్ట్ ఏం చేయాలంటే ముందు లోపల ఉన్నటన్ని తీసేయాలి. ఇక్కడ మా మిన్ని చిన్న చిన్న ఆట బొమ్మలు అయితే ఉన్నాయి. ఆ అవైతే ఛానల్ని తీసేస్తున్నా. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా ఫస్ట్ అయితే ప్లగ్ తీసేయాలి. ఇది చేసేటప్పుడు కరెంట్ షాక్ కానీ ఇలాంటిది ఏమన్నా వచ్చే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఫస్ట్ అయితే ఆపేయాలి. ఆ వాషింగ్ మిషన్ లోపల చూడండి, డ్రమ్లో అయితే అక్కడక్కడ డస్ట్ ఇలాంతా మట్టి అయితే పెరక్కపోయింది. చాలా రోజులు అయితే అయింది ఇది క్లీన్ చేసి. ఇప్పుడైతే నేను క్లీన్ చేస్తున్నా దీన్ని. ఈ డ్రమ్ క్లీన్ చేసుకోవడానికి మెయిన్ గా ఒకటైతే కావాలి. ఇదే అన్నమాట. అది డి స్కాల్ పౌడర్. అలాగే టాబ్లెట్స్ అయినా కానీ వాడుకోవచ్చు. ఇప్పుడైతే నా దగ్గర ఉండేవి టాబ్లెట్స్. వీటితో అయితే మనం డ్రమ్ క్లీన్ అయితే పెట్టుకోవాలి. ఇది ఎలా వాడాలనేది నేను ఈ వీడియోలో కంప్లీట్ గా చూపించాను. వీడియో అయితే కంప్లీట్ చూసేయండి. ముందుగా ఇక్కడ ఉన్న క్యాప్ అయితే ఓపెన్ చేసేయాలి. అదే ప్లేట్ లాగా అయితే ఉంటుంది. దాన్ని అయితే ఒక స్క్రూ డ్రైవర్ తో ఒక కార్నర్ లో అయితే చిన్న ఘాటు మాదిరి అయితే ఉంటుంది. దాని మీద అయితే లాంగ్ ప్రెస్ చేసి లోపలికి అయితే అనాలి. అప్పుడు అది ఓపెన్ అయితే అవుతుంది. ఈ సైడ్ అయినా ఆ సైడ్ అయినా అనొచ్చు. కాబట్టి మీరు తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే తీసేయండి. ఎందుకంటే అది ఇరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇరిగింది అనుకోండి మళ్ళీ దానికి ఖర్చు అవుతుంది. కాబట్టి ఇది చేసేటప్పుడు కొంచెం నిదానంగా అయినా జాగ్రత్తగా అయితే చేసుకోండి. ఇక్కడ రెండు అయితే ఉంటుంది. ఒకటి వచ్చేసి వేస్ట్ వాటర్ తీసేయడానికి, ఇంకోటి వచ్చేసి మొత్తం లోపల ఉన్న మట్టి అలాగే చిన్న చిన్నవన్నీ కలెక్ట్ చేసేది. ఇంకా ఫస్ట్ అయితే మనం దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఆ బ్లాక్ కలర్ చిన్న పైప్ లాగా అయితే ఉండేది. దాంట్లో అయితే వాటర్ అయితే ఉండిపోతాయి. ఆ వాటర్ అనేది మనం తీసేసుకోవాలి. ఇక్కడ ఒక జగ్గుతో అయితే నేను తీసేస్తున్నా. రెండు చేతులతో అయితే చేయాల్సింది. కాకపోతే నేను వీడియో తీయాలి కాబట్టి ఒక చేతి చేస్తున్నాను. వీడియో ఆపేసిన తర్వాత మళ్ళీ అయితే చేస్తా. ఇక్కడ దీన్ని పైప్ కిందికి అన్నామంటే వాటర్ అయితే వచ్చేస్తాయి. వాటర్ అయితే పూర్తిగా వెళ్ళిపోవాలి. మాన్యువల్ క్లీనింగ్ కాబట్టి ఎప్పుడైనా వాషింగ్ మిషన్ లో మనం కాసు ఇరక్కపోయినప్పుడు ఇక్కడ నుంచి అయితే వాటర్ తీసేసి ఆ డోర్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అన్లాక్ అయితే అయిపోతుంది. ఇక్కడ ఆప్షన్స్ లో ఎకో డ్రమ్ క్లీన్ అయితే ఉంది. 8 kg వాషింగ్ మిషన్ కాబట్టి ఉంది. మాన్యువల్ అయితే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోండి. ఫస్ట్ వాటర్ తీసేసి తర్వాత ఇక్కడ ఉండే ఫిల్టర్ లో ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసేసి కడిగి నీట్ గా అందులోనే పెట్టేయండి. అలాగే మనం సర్ఫ్ వేసే దగ్గర, అలాగే ఇప్పుడు నేను ఇందాక చూపించా కదా రబ్బర్ ట్యూబ్, దాని దగ్గర ఉంటే మట్టి ఉంటుంది. అదంతా అయితే నీట్ గా క్లీన్ చేసేసుకోవాలి. వాటర్ అయితే తీసేసాను మొత్తానికి. ఇంకా తర్వాత ఈ ఫిల్టర్ కూడా ఓపెన్ చేయాలి. మీకు ఓపెన్ చేసి చూపిస్తా. కొంచెం గట్టిగా అయితే ఫిట్ చేశాను. లాస్ట్ టైం క్లీన్ చేసినప్పుడు సరిగ్గా రావడం లేదు. కొంచెం బలం పెట్టి అయితే తిప్పుతా. ఒక చేతిలో ఫోన్ ఉంది కాబట్టి కొంచెం చెయ్యి అయితే వాటం కుదరలేదు. మొత్తానికి అయితే ఓపెన్ అవుతా ఉంది. చూడండి, ఇక్కడ చూడండి ఏంటేంటో మొత్తం ఈ ఫిల్టర్లు అయితే ఉన్నాయి. దీన్ని నీట్ గా క్లీన్ చేసేసి ఇందులో పెట్టుకోవాలి. అలాగే ఇంకా ఏమైనా పెండింగ్ ఉందేమో అని మొత్తం చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా అడ్డం ఉంటే కింద తీసేసి నీట్ గా ఒక క్లాత్ అయితే తుడచాలి. తుడిచిన తర్వాత ఇక్కడ కూడా నేను కొంచెం వరకు అయితే క్లీన్ చేస్తున్నా. దీనికి ఆల్రెడీ వాషింగ్ మిషన్ కి ఎకో డ్రమ్ క్లీన్ అని అయితే ఉంది కాబట్టి ఇక్కడ క్లీన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆటోమేటిక్ గా క్లీన్ అవుతుంది హాట్ వాటర్ పడినప్పుడు ఈ స్కాల్ పౌడర్ తో. చూడండి ఎంత ఘోరంగా అయితే ఉందో ఈ వాషింగ్ మిషన్. దీన్ని అయితే ఇప్పుడు క్లీన్ చేస్తా ఉన్నాను నేను. వీలైనంత వరకు అయితే క్లాత్ తో తీసేస్తా ఉన్నా. తర్వాత డ్రమ్ క్లీన్ అయితే పెట్టేస్తాను. మీకు ముందుగా అయితే ఇలాంటి చిన్న చిన్న అడ్వైజ్ అయితే ఇస్తున్నాను, అలాగే చూపిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కూడా ఇలాంటివి అయితే ఉంటాయి కాబట్టి. నేను డైరెక్ట్ డ్రమ్ క్లీన్ పెట్టినా అంటే ఇవన్నీ కొంతమంది చెక్ చేసుకోవచ్చు, చెక్ చేసుకోలేకపోవచ్చు. అందుకోసం అయితే పెడుతున్నాను. తర్వాత డ్రమ్ లోకి ఈ ఫిల్టర్ ను క్లీన్ చేసి ఇక్కడ అయితే మళ్ళీ ఫిట్ చేస్తున్నాను. ఫిట్ చేసిన తర్వాత దీన్ని క్లోజ్ చేసేయాలి. అలాగే బ్లాక్ కలర్ పైప్ కి ఒక చిన్న ఒకటి రింగ్ మాదిరి అయితే ఉంటుంది. అందులోకి అయితే ప్రెస్ చేస్తే అది అక్కడ సెట్ అయిపోతుంది. ఎమర్జెన్సీ టైంలో అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఈ క్యాప్ అయితే ఓపెన్ చేసి లోపల వేసేయాలి. ఇంకా ఈ టాబ్లెట్ అయితే పొడి చేస్తున్నాను నేను. ఈ పొడి ఎందుకు చేస్తానంటే ఇందాక చూపించిన కదా రబ్బర్ కేసింగ్, దాని చుట్టూ అయితే ఈ పౌడర్ వేస్తా ఉన్నా. ఎందుకంటే అక్కడ టాబ్లెట్ కరిగేసరికి చాలా టైం పడుతుంది.
అందుకే నేను ఇక్కడ పౌడర్ అయితే వేస్తున్నా క్లీన్ చేసి. ఇలా మెత్తగైన తర్వాత అయితే మనం వేసేయాలి ఈ పౌడర్ని. ఇక్కడ కొంచెం అయితే వేస్తాను, ఓపెన్ చేసిన. ఇది టేస్ట్ ఎలా ఉంటుంది అంటే కొంచెం ఉప్పుగా అయితే ఉంటుంది. చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక సాల్ట్ లాగా అయితే ఉంటుంది, కానీ సాల్ట్ అయితే కాదు. నార్మల్ పౌడర్ అయితే యూజ్ చేయొద్దు, వాషింగ్ మిషన్ పౌడర్, ఎందుకంటే అది ఎక్కువ నురుగు అయితే వస్తుంది. మొత్తం ఎక్కడైతే నురగ బయటికి రావడానికి అవకాశం ఉందో అక్కడి నుంచి అయితే మొత్తం వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ కూడా కొంచెం అయితే వేస్తున్నా. ఇక్కడ కూడా అయితే క్లీన్ చేయాలి. నేనైతే చాలా రోజులు అయింది దీన్ని క్లీన్ చేసి. ఇంత ముందు వేసిన సర్ఫ్ కూడా అలాగే ఉంది. ఇప్పుడైతే మొత్తం వేసి క్లీన్ చేస్తా ఉంటా. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడంలా. ఇంకా నేను వీడియోస్ ఎందుకు డైలీ అప్లోడ్ చేయడం లేదంటే నెట్వర్క్ ఇష్యూ అయితే ఉంది. ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే కనీసం ఒక 4-5 గంటల వరకు అయితే నా ఫోన్ పక్కన పెట్టాలి. మధ్యలో ఎవరన్నా ఫోన్ చేసినారంటే అది మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే వస్తుంది. అది పెద్ద మైనస్ నాకు. ఇంకా మళ్ళీ ఇంకో రోజు అయితే పెండింగ్ పడుతుంది ఆ వీడియో. అది అలా 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 పెండింగ్ పడతా అయితే వస్తూ ఉన్నాయి. ఇంకా మిగిలిన పౌడరు ఇంకో టాబ్లెట్ ఇక్కడైతే వేస్తున్నాను. దీన్ని అలాగే పెట్టేసి ఇంకా దీన్ని క్లోజ్ చేస్తా. క్లోజ్ చేసేసి తర్వాత ట్యాప్ ఆన్ చేసేసి ప్లగ్ పెట్టి స్విచ్ అయితే ఆన్ చేయాలి. ఇందాక చెప్పడం మర్చిపోయినా, వేస్ట్ వాటర్ తీసేటప్పుడు ట్యాప్ అయితే ఆఫ్లో ఉండాలి. మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను ఎలా క్లీన్ చేసుకోవాలనేసి. ఇది అప్పట్లోనే 45,000 అయితే పడింది ఇంతకుముందు. ఇది తీసుకొని చాలా సంవత్సరాలు అయితే అయింది, 3 years 4 years అయితే అయింది. ఇంత వాషింగ్ మిషన్ తీసుకొని మనం కనీసం మెయింటెనెన్స్ లేకపోతే అది ఊరికే పాడైపోతుంది. అందుకే అప్పుడప్పుడు ఇలాంటి క్లీనింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ డ్రమ్ క్లీన్ లేకైతే పెడుతున్నాను చూడండి. ఆల్మోస్ట్ 2 hours అయితే ఉంది. 2 hours పైన పడుతుందిలే, అది చూడడానికి అలాగే ఉంటుంది. అలాగే మొత్తం చూసుకొని ఇంకా మనం యాక్షన్ బట్ ఇచ్చేసినామంటే ఇంకా ఆటోమేటిక్గా అది రన్ అయిపోతుంది. అయితే దీనికి ఎక్కువ వాటర్ అయితే ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. పవర్ సప్లై కూడా కరెక్ట్ ఉన్నప్పుడే పెట్టుకోండి. డ్రమ్ క్లీన్ పెట్టిన కొద్దిసేపటికి అయితే హాట్ వాటర్ అయితే వస్తాయి. మీరు అది హాట్గా ఉండేసరికి ఏదో అవుతుందని చెప్పి భయపడి ఆపేశారు. అది మామూలుగానే హాట్ వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. మొత్తం ఎక్కడెక్కడ అవన్నీ బ్లాక్ అయ్యాయో మొత్తం క్లీన్ అయితే చేయాలి కాబట్టి హాట్ వాటర్ అయితే వస్తాయి. ఇక్కడ చూడండి మొత్తం ఆర్పిఎం, టెంపరేచర్ ఇదంతా ఇది ఎందులో ఉందో. డ్రమ్ క్లీన్ ఆటోమేటిక్గా సెట్ అయ్యే ఉంటుంది. ఈ టచ్ కంట్రోల్స్తో పని లేదు. స్టార్ట్ చేస్తున్నా నేను. ఇక్కడ పౌడర్ వేసేసా కదా ఇందాక, దీన్ని కూడా మనం తీసి క్లీన్ అయితే చేసుకోవాలి. నేను లాస్ట్లో అయితే చేస్తాను దీన్ని. ఇక్కడ డ్రమ్ క్లీన్ అయితే వాటర్ తీసుకుని తిరుగుతూ ఉంది చూడండి. ఇంకా ఇదే అన్నమాట ప్రాసెస్. దాదాపు 2 hours తర్వాత అయితే కంప్లీట్ అయిపోతుంది. తర్వాత వాషింగ్ మిషన్ బ్రహ్మాండంగా అయితే పనిచేస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ అయితే అసలు చేసుకోవడం లేదు, నేను అడుగుతానే ఉన్నా కానీ మీరైతే చేసుకోవడం లేదు. ఈసారైనా సబ్స్క్రైబ్ చేసుకోండి.